ఇప్పుడు రాజేంద్ర మీద విజయం సాధిస్తున్నందుకు సంతోషించాలా, సూర్య ఇంకా భార్గవి గురించి ఆలోచిస్తున్నందుకు బాధపడాలా? అయినా వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఇంకా దాని వెనకాల ఎందుకు పడుతున్నాడు? ముందు ఈ రాజేంద్ర లెక్క సరిచేశాక తర్వాత వాడి సంగతి ఆలోచిస్తాం. నా మీద ఉన్న కోపంతో కడుపులో ఉన్న పసికందుని చంపేసి ఆ బిడ్డ మీద తనకే కాదు నాకు హక్కుంది. నా బిడ్డను చంపే హక్కు తనకెవరిచ్చారు? కనీసం చీమకైనా హాని తలపెట్టని మంచి మనసునిది. కడుపులో బిడ్డని కడతీర్చేటంతా కఠినంగా ఎలా మారిందో వదినా? నాకేది మంచి అనిపిస్తే అదే చేస్తాను. ఒకరికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీకు ఆ బిడ్డ అంటే ఇష్టం లేకపోయి ఉంటే కనీసం అన్నయ్యకైనా ఇచ్చిండాల్సింది. మా అన్నయ్య చేసింది తప్పే, కానీ ఇప్పుడు దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ నీకు భారీ స్థానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకోగలవా? పోగొట్టుకున్న బిడ్డని తిరిగి తీసుకురాగలవా? అన్నయ్య నీ విషయంలో ఏదీ తెలిసి చేయలేదు వదినా. అందుకే నిజం తెలిసిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. నీ మీద నిజంగా పగ ద్వేషం కలిగి ఉంటే నీ కడుపులోని బిడ్డకి తనే తండ్రినని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? నిన్ను బిడ్డని కావాలనుకున్నాడు కాబట్టి నిజాన్ని బయట పెట్టాడు, నీ పరువు కాపాడాడు. చేసిన తప్పుకి నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరాడు. అయినా నీ మనసు కరగలేదు. చివరికి నీకోసం ఎన్ని అవమానాలు భరించినా నీ మీద అన్నయ్యకున్న ప్రేమని నీకు కనిపించలేదు. అసలు అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో తెలుసా వదినా నీకు? పెళ్లికి ముందు బాధ కలిగితే అమ్మ ఒడి ఓదార్పునిస్తుంది, పెళ్లి తర్వాత భార్య ఒడి ఓదార్పునిస్తుంది. మా అన్నయ్యకి మొదట అవకాశం లేదు, రెండోది ఉన్నా లేనట్టే. చివరికి బాధని ఎవరితో పంచుకోలే తెలియక నన్ను అమ్మ అని పిలిచి నా ఒళ్ళో తల పెట్టుకుని ఏడుస్తుంటే నా గుండె పగిలిపోయింది వదినా. అన్నయ్యని చూస్తుంటే జాలేస్తుంది. అన్నయ్య ఏమైపోతాడని భయంగా ఉంది. ఇప్పుడు అన్నయ్య నువ్వు మాత్రమే కాపాడగలవు. ఒక్కసారి నాతో రావదినా, రావదినా. ఏమే అంతా కలిసి నాటకాలు ఆడుతున్నారా? ఇప్పటికే అది అన్నీ కోల్పోయి కుమిలి కుమిలి ఏడుస్తోంది. దాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరా? నా కూతురు ఏం ద్రోహం చేసిందని దాన్ని ఇలా వేధించుకు తింటున్నారు. దాన్ని ఇప్పటికైనా ప్రశాంతంగా బ్రతకనివ్వండి. నువ్వు ముందు నడవే పుట్టి. నా కూతురు నీకు వదిలిగా పనికిరాదే, దీన్ని తీసుకెళ్ళడానికి వచ్చావా? నడవే ముందు, నడవే. ఏమే రాయబారాలు నడుపుతున్నావా? ఇక్కడున్న దీన్ని అక్కడికి తీసుకెళ్తే అక్కడున్న నా కూతురేం కావాలి? ఇంకొకసారి నీ కుంటి కాలు ఇంట్లో పెట్టావనుకో, ఉన్న కాలు కూడా విరిచేసి వీల్ చైర్లో కూర్చోబెడతా. అయినా నీతో నాకేంటి? మీ పెద్దనికి ఫోన్ చేసి చెప్పానంటే వాడే నీ బెండు తీస్తాడు. సరే, మీరేం వరీ కాకండి. దాన్ని నేను కంట్రోల్లో పెట్టుకుంటాను. ఇంకోసారి అది మీ ఇంటి వైపు రాకుండా చూసే పూచి నాది.
ఆగు. ఎక్కడి నుంచి వస్తున్నావు? అడుగుతుంది నిన్నే. ఎక్కడి నుంచి వస్తున్నావు? భార్గవదీన్ దగ్గరికి. నోరు మూసుకుని ఇంట్లో పడుండకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావే? ఇంకొకసారి ఇంటి వైపు వెళ్ళావంటే ఉన్న ఒక్క కాలు కూడా విరగొట్టేస్తాను. అసలు నీకు అక్కడేం పని? మళ్ళీ బ్రోకర్ పనులు ఏమైనా చేస్తున్నావా? నేనేం బ్రోకర్ పని చేయట్లేదు. అన్నయ్య బాధపడుతూ తాగడం చూడలేక ఒక్కసారి భార్గవదీన్తో మాట్లాడదామని వెళ్ళాను. వాడు గొప్ప అన్నయ్య, నువ్వు వాడికంటే గొప్ప చెల్లెలివి. అసలు దీనికి అంతటికి మూల కారణం వాడే. పోయి గుట్టంతా రాజేంద్రకి చెప్పి మన జుట్టు తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టాడు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఏ కేసులో ఇరికిద్దామా అని ఎదురు చూస్తున్నాడు ఆ రాజేంద్ర. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని టెన్షన్లో పడి నేను చూస్తుంటే మధ్యలో నీ రాయబారాలేంటి? తప్పు చేసినప్పుడు లేని భయం శిక్ష అనుభవించేటప్పుడు ఎందుకన్నయ్యా? నాకే నీతులు బోధిస్తావా? చంపేస్తాను, జాగ్రత్త. నువ్వు చంపేసినా సరే నేను ఇలాగే మాట్లాడతాను. నీకెంతసేపు ఈ పగలు, బిజినెస్ గొడవలు, డబ్బులు తప్పిస్తే ఒక్క క్షణమైనా చిన్నన్నయ్య గురించి, నా గురించి ఆలోచిస్తున్నావా? పాపం చేసిన తప్పుకి ఎంత మానసిక శోభ అనుభవిస్తున్నాడో. రాను రాను తాగుడికి బానిసై ఏమైపోతాడని భయంగా ఉంది. నువ్వు నిజంగా చిన్నన్నయ్య మేలు కోరేవాడివైతే భార్గవదిని మళ్ళీ ఇంటికి తీసుకురా అన్నయ్య. అన్నయ్య మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. అలాగేనమ్మా, నువ్వు చెప్పాక కాదంటానా? భార్గవ్ని తీసుకురావడం కర్మ. తీసుకొచ్చి మళ్ళీ సూర్యతో పెళ్లి కూడా జరిపిస్తాను. సరిపోతుందా? సరిపోతుందా? ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ముందు నువ్వు ప్రియని పెళ్లి చేసుకోరా అంటే భార్గవ్ని చేసుకొచ్చాడు. తర్వాత భార్గవ్ని వదిలేసి ప్రియని చేసుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ భార్గవి కావాలంటున్నాడు. ఏ నాటకాలు ఆడుతున్నారా? నాకు గనక తిక్కలేచిందంటే తమ్ముడు చెల్లెలని కూడా చూడను. ఇద్దరి కాళ్ళు విరగొట్టి గదిలో పడేస్తాను. అయినా భార్గవిలో ఏం చూసుకొని ఇంటి కోడలుగా తీసుకురావాలి? ఎప్పటికీ ప్రియ ఇంటి కోడలు. నా లక్ష్యాన్ని ప్రియ నెరవేరుస్తుంది. ఇంకోసారి భార్గవ్ గురించి మాట్లాడు. నోరు మూసుకొని లోపలికెళ్ళు. వెళ్ళు. నమస్తే సార్. ఏమయ్యా సుందరం, ఎక్కడున్నావు? ముహూర్తం టైం దగ్గర పడుతుంది. బయలుదేరావా లేదా? బయలుదేరాను సార్. సరిగ్గా మీరు చెప్పినట్లు 3 గంటల 10 నిమిషాలకు బయలుదేరాను. ఇప్పుడు దారిలోనే ఉన్నాను. ఇంకొక 5 నిమిషాల్లో ఆఫీస్కి వెళ్ళిపోతాను సార్. సరే, జాగ్రత్త. నేను చెప్పినంత గుర్తుంది కదా? ఎలాగైనా టెండర్ మనకే రావాలి. ఓకే సార్, మీకేం భయం లేదు. అంతా నేను చూసుకుంటాగా. మీరు నిశ్చింతగా ఉండండి. సరే, జాగ్రత్త. ఓకే సార్. డ్రైవర్, కొంచెం తొందరగా పని. హార్న్ కొట్టు. బాబు, ఏయ్ తప్పుకోండి. ఏంటి రోడ్డు మీద? ఏయ్ ఏంటి గొడవ? ఏయ్ ఆగండి, ఆగండి. ఏంటి గొడవ? ఇదిగో బాబు, నా మాట వినండి. ఇదిగో, అరే ఆగండి, అరే ఆగండి, ఆగండి.
వెళ్ళిపోండి అయ్యా, అయిపోయింది అది అయిపోయింది, వెళ్ళిపోండి. వినండి నా మాట వినండి, వెళ్ళిపోండి బాబు, వెళ్ళు వెళ్ళు. డ్రైవర్ తొందరగా పోనీ. అమ్మయ్యా, అనుకున్నది అనుకున్నట్లుగా కరెక్ట్ టైంకి టెండర్ వేశాను. ఇక ఆ టెండర్ మనకే. హలో సుందరం గారు. ఆ, నమస్తే ఇంజనీర్ గారు. నమస్తే. ఇంతకీ కొటేషన్ వేశారు కదా? వేశాను సార్, మీరు చెప్పినట్లే కరెక్ట్ టైం ప్రకారం వేశాను. మేము చేయాల్సిన పని అంతా అయిపోయింది. ఇక మిగిలింది మీ చేతుల్లోనే ఉంది. ఈ టెండర్ ఎలాగైనా మా సార్కే దక్కాలి. ఈ టెండర్ విషయంలో ఆయన చాలా పట్టుదలగా ఉన్నారు సార్. ఆ సంగతి నేను చూసుకుంటా కానీ ఇంతకీ నేను చెప్పిన అమౌంట్కే కొటేషన్ వేసావు కదా? మీరు చెప్పిన అమౌంట్కే వేశాం సార్. అంతా మీ చేతుల్లోనే ఉంది. ఇక మీరు చేయాల్సింది మీరు చేయండి. అయితే ఈ టెండర్ మీ సార్కి వచ్చినట్లే, మీరు హ్యాపీగా వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. చెప్పు సుందరం, టెండర్ వేసావా? వేశాను సార్, కానీ దారిలో చిన్న ప్రాబ్లం వచ్చింది. టైంకి టెండర్ కూడా వేయలేనేమని భయపడ్డాను సార్. కానీ మీరు చెప్పిన ముహూర్తానికే టెండర్ వేశాను. ఇప్పుడే ఇంజనీర్ గారితో కూడా మాట్లాడాను సార్. ఈ టెండర్ తప్పకుండా మనకే వస్తుందని చెప్తున్నారు. వెరీ గుడ్. అవును, ఆ రాజేంద్ర మనుషులు ఎవరినో వచ్చి టెండర్ వేశారా? ప్రస్తుతానికైతే ఇక్కడెవరూ లేరు సార్. ఎందుకైనా మంచిది, నేను ఒకసారి ఇంజనీర్ గారిని కనుక్కొని మీకు కన్ఫర్మ్ చేస్తాను. అవసరం లేదు సుందరం, వాళ్ళెవరూ రారు. ఇప్పుడు రాజేందర్ టెండర్ల గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేడు. కానీ నువ్వు ఆఫీస్కి రా, చెప్తాను. ఓకే సార్. ఇంకొక గంట, ఈ గంట గడిస్తే టెండర్ రిజల్ట్ వస్తుంది. ఈ టెండర్ నాకే వస్తుంది. ఎస్ రాజేంద్ర, ఫస్ట్ టైం నీ మీద గెలవబోతున్నాను. ఇప్పటికే భార్గవి అబార్షన్తో మతిపోయిన నీకు నా గెలుపు వార్త వినగానే పిచ్చెక్కుతుంది. ఎంత భయపెట్టావురా! DNA టెస్టులు చేయిస్తావా? నన్ను నా తమ్ముడిని జైలుకి పంపిస్తావా? మేం జైలుకి వెళ్ళడం కాదురా, తొందరలో నువ్వే పిచ్చాసుపత్రికి వెళ్తావు. పిచ్చెక్కేటట్లు చేస్తాను. దెబ్బ మీద దెబ్బ కొట్టి లైఫ్లో కోలుకోనీయకుండా చేస్తాను. ఇక నుంచి హరి పేరు తలుచుకోగానే బట్టలు తడుస్తాయి నీకు. ఆ పొజిషన్ తీసుకొస్తాను. సుందరం సార్. సుందరం, వస్తున్నాను సార్. ఏంటయ్యా ఇది? ఇంతవరకు ఆ ఇంజనీర్ దగ్గర నుండి ఫోన్ రాలేదు. వచ్చిన టెండర్లన్నీ చూడాలి కదా సార్, కొంచెం టైం పడుతుంది. అయినా మీరు ఎందుకు సార్ అంత టెన్షన్ అవుతారు? ఈ టెండర్ తప్పకుండా మనకే వస్తుందని ఇంజనీర్ గారు చెప్పారు కదా. వస్తుందని చెప్పడం వేరు, రావడం వేరు. కన్ను మూసి కన్ను తెరిచే లోపల చాలా జరిగిపోతుంటాయి. ఆ టెండర్ మనకు వచ్చేంత వరకు టెన్షన్గానే ఉంటుంది. ముందా ఇంజనీర్కి ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కో. అలాగే సార్. నేను ఇంజనీర్ మాట్లాడుతున్నాను సార్. చెప్పబోయా ఇంజనీరు, ఆ టెండర్ మనకే వచ్చింది కదా. నాకు తెలుసయ్యా మనకే వస్తుందని. కాకపోతే కొంచెం టెన్షన్ అంతే. ఏదేమైనా చాలా థ్యాంక్స్. మొత్తానికి ఆ టెండర్ నాకు దక్కేలా చేశారు. ఆ టెండర్ మీకు రాలేదు సార్. వాట్? టెండర్ నాకు రాలేదా? మరెవరికొచ్చింది? రాజేంద్ర గారికి.